హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఈ మొరమరాల లడ్డు చూస్తే నాకైతే 90స్లోకి వెళ్ళిపోయానండి. ఈ మొరమరాల లడ్డులు 90s వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. అంత పరిచయం అనమాట 90s వాళ్ళకి. ఎక్కువగా షాపుల దగ్గరికి వెళ్తే ఈ లడ్డూలే కనిపించియ్యి. ఇంకా రూపాయి ఉంటే చాలు కొనేసుకునే వాళ్ళము. రూపాయికైతే 4 అయితే వచ్చియ్యి. ఇవైతే కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కొంచెం కొలతలతో అయితే జాగ్రత్తగా చేసుకోవాలండి. ఈ ఫుల్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే తక్కువగానే చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చాయనుకో తర్వాత చేసుకోవచ్చు. నేనైతే 4 కప్పులు అయితే మొరమరాలు తీసుకున్నాను. మనం ఏ రెసిపీ అయినా కొలతతో చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి. కొలత కాకుండా ఉజ్జాయింపునైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉజ్జాయింపుని చేసేస్తారు. అలా కాకుండా ఫస్ట్ గుండా నేర్చుకున్న వాళ్ళు కొలతలు తీసుకుంటే బాగా వస్తాయి. అయితే ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదండి మొరమరాలన్నీ ఈ కళాయిలో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు. అవి కొంచెం ఇరిగితే చాలండి. అవి విరిగితే మనకు లడ్డు అయితే బాగా క్రిప్సీగా వస్తుందని వేపుతామండి. దానికోసమే తప్ప ఇంకెందుకో కాదు. నేను చూసారా విడిచాను, విడిస్తే ఎలాగొచ్చిందో అలా వేగాలి. అలా వేగిన తర్వాత మొరమరాలన్నీ తీసుకుని బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవైతే కొద్దిగా చల్లారుతాయి కదండి. ఈ లోపైతే మనం పాకం అయితే చేసుకోవచ్చు. దీనికి పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొరమరాల లడ్డుకి. దానికోసం అయితే మనం చాలా దగ్గర పెట్టి చేసుకోవాలి. పల్లి ఉండల కన్నా, మొరమరాల ఉండల కన్నా, నువ్వుల ఉండల కన్నా పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి తేడా వచ్చిందంటే మొరమరాలు ఉండ అయితే అవ్వదనమాట, ఇచ్చిపోతుంది. అంటే ఉండ అవ్వకుండా ఇలా ఇచ్చిపోతుంది అనమాట. నేనైతే ఇన్నైతే వేపేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పాకం పట్టుకోవాలి. 4 కప్పులు తీసుకున్నాం కదా మనం మొరమరాలు. ఇదండి అనకాపల్లి బెల్లం అనమాట. చాలా తియ్యగా ఉంటుంది. మీరు 4 కప్పులకి కప్పున్నర వేసుకుంటే చాలు బెల్లము. ఎందుకంటే ఇది ఎక్కువ స్వీట్నెస్ ఉంటుందన్నమాట. దానికోసం నేనైతే ఫుల్గా వేసేసుకుని కొంచెం అయితే వేసుకున్నాను అనమాట. మీరైతే కప్పున్నర వేసుకోండి చాలు. అలాగే ఒక కప్పు వాటర్ అయితే వేసుకోండి. కొలతల ప్రకారం చెప్పాలంటే 200 గ్రాములు ఉంటుందన్నమాట. అంటే పావు కేజీ అండి. పావు కేజీ బెల్లం అయితే పడుతుంది. ఇక్కడ అనకాపల్లి బెల్లం అంటే చాలా ఎక్కువ స్వీట్నెస్ ఉంటుందన్నమాట. ఎక్కువ స్వీట్గా ఉంటే మా పిల్లలు అయితే తినరనమాట. తక్కువ స్వీట్నెస్ ఉండాలి. దానికోసం నేను తక్కువే వేశాను. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అనమాట. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా చిన్నప్పుడైతే నేనైతే కొడి దగ్గరికి వెళ్ళి ఇవే కొనుక్కునేదాన్ని. ప్యాకెట్ వచ్చి 5 రూపాయలు ఉండేవి. దాంట్లో 15 ఎన్నో ఉండే అనమాట. మా చిన్నప్పుడు బలంగా తినాలి, బాదం పప్పు, జీడిపప్పు అలా కాకుండా ఇలాంటివి ఎక్కువ తినేవాళ్ళం. జంతికలు, చెగోడేలు, ఇలాంటి మొరమరాలు ఉండలు ఎక్కువ తినేవాళ్ళం అండి. 90s లైఫ్లో ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంటు, ప్రతి ఫుడ్ చాలా మంచిగా ఉండేది. ఇప్పుడున్న జనరేషన్ ఫుడ్స్ అన్నీ కల్తీ అయిపోయినాయండి. ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఫుడ్ కూడా చాలా కల్తీ అయిపోయింది. ఇంకా నేనైతేనండి బెల్లం వేసిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం రావాలండి. ఈ మొరమరాల లడ్డుకి పాకం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పెద్దవాళ్ళకైతే ఈ పాకం అనేది నొగరబట్టి తెలిసిపోతుంది. కొత్తగా చేసే వాళ్ళకి నొగరబట్టి ఏం తెలియదండి. దానికోసమే ఒక గిన్నె తీసుకుని వాటర్ పెట్టుకుని పాకం అనేది దాంట్లో వేసుకుంటే మీకు పాకము గట్టిపడిందో లేదో తెలిసిపోతుంది. చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే వాటర్ అయితే తీసుకుని గిన్నెలో వేసుకోండి. పాకం అనేది మీకు పాకం వేసుకున్న తర్వాత వాటర్లో అది దగ్గర పడిందంటే మీకు పాకం వచ్చేసినట్టేనమాట. ఉండలాగా అవ్వాలండి. చూసారా నేను ఉండ కింద చేశాను. ఉండలాగా అయ్యింది కదా, ఇంకా పాకం వచ్చేసినట్టే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మొరమరాలు అయితే వేసేసుకోవాలండి. మన దగ్గర ఉన్న మొరమరాలు ఈ పాటికి చల్లారిపోయే ఉంటాయి కదండి. ఇంక మొరమరాలు అయితే దాంట్లో వేసేసుకుని తిప్పేసుకోవాలి. మొరమరాలు ఉండలు కావని, పల్లి ఉండలు కావని, దేనికైనా సరే పాకం అనేది ముదర పాకం అవ్వాలండి. అంటే ముదర పాకం అయ్యిందో లేదో తెలియాలంటే ఉండ అవ్వాలన్నమాట. ఉండ అయిందంటే పాకం అయితే ముదర పాకం అవ్వనట్లు లెక్కండి. ఇంకా నా దగ్గర ఉన్న మొరమరాలు మూరి అంటారు కదా, మూరి అంటారు, బొరుగు అంటున్నారు, ఏదేదో పేర్లు అంటున్నారు. అవైతే నాకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి మొరమరాలనే అంటామన్నమాట మా గోదావరి సైడ్ అయితే. అవన్నీ వేసేసుకుని ఫుల్గా తిప్పేసుకోవాలండి. ఇక్కడ బెల్లం కొంచెం తేడాగా ఉంటుంది కాబట్టి ఇలా తెల్ల తెల్లగా ఉందన్నమాట. లేకపోతే మా సైడ్ గోదావరి బెల్లం అయితే అచ్చు బెల్లం అండి. అదైతే మంచి కలర్గా మంచిగా ఉంటుందండి. నాకు ఈ బెల్లం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే ఇక్కడ దొరికింది ఇదే కాబట్టి ఇదే వాడతాం. ఇంకా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ బెల్లం పట్టుకొస్తారు. మొరమరాల లడ్డూలు వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలండి. లేకపోతే చల్లారిపోయిందంటే మన మాట అయితే వినవండి. అసలు లడ్డు అవ్వదనమాట. దానికోసం అయితే మీరు నెయ్యి అయితే అద్దుకుని ఉండలు అయితే చుట్టేసుకోండి. నెయ్యి లేకపోతే కనుక మీ దగ్గర చన్నీళ్ళు ఉంటాయి కదండి, వాటర్ని కూడా అద్దుకుని అయితే చుట్టుకోవచ్చు. పాకం కనుక గట్టిపడిపోయిందనుకో మళ్ళీ మీరు గ్యాస్ మీద పెట్టుకుని పాకాన్ని అయితే కరిగి పెట్టుకుంటే మళ్ళీ అయితే నార్మల్గా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ చుట్టేసుకోవచ్చు. వేడిగా చుట్టుకోవడం వల్ల మీకు లడ్డు అయితే షేప్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చుట్టేసుకున్న తర్వాత లడ్డూలన్నీ ఒకటి చుట్టేసుకోండి. ఇవైతే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే ఒక రోజులో అయితే కంప్లీట్ చేసేసారు. ఇవైతేనే చాలా బాగున్నాయి కూడాని.
నెయ్యితో చుట్టుకున్నా పర్లేదండి, నెయ్యితో కూడా చుట్టుకోవచ్చు. నేనైతే సున్నుండలు నొక్కినట్టు నొక్కుతున్నాను. మా అమ్మ అయితే సున్నుండలు అలాగే నొక్కుతుంది. అందుకని చెప్పేసి అవి అయితే అలా నొక్కుతున్నాను. మొత్తం లడ్డూలన్నీ కూడా అలాగే చన్నీలు అద్దుకుంటూ చేసేసాను. అంటే నెయ్యి ఫ్లేవర్ మా పిల్లలకి నచ్చదు. హస్బెండ్ కానీ మా పిల్లలకి కానీ నెయ్యి అంటే ఇష్టం ఉండదండి. దానికోసం నేనైతే నెయ్యి పెట్టలేదు. మీ పిల్లలు కనుక నెయ్యి తింటే కనుక నెయ్యితో తడుపుకొని అయితే పెట్టుకోండి, చాలా బాగా వస్తాయి. లడ్డూలు చూసారండి ఎంత బాగున్నాయో, చూడటానికే తినేయాలనిపిస్తున్నాయి కదా. ఎన్ని తిన్నా బోరు కొట్టవండి, అంత బాగుంటాయి. చిన్నప్పుడు చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళి ఇవే కొనుక్కునే వాళ్ళం కదా. గుర్తొచ్చిందా మీ 90s లైఫ్ని? 90s లైఫ్ పిల్లలందరికీ ఈ లడ్డు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అలాగే మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కోనసీమ అమ్మాయిని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. లడ్డు అయితే టేస్ట్ చేశానండి, చాలా బాగుంది, కరకరలాడతాని. అప్పుడే వేడివేడిగా చేశాను కదా, అప్పుడు అలా ఉందనమాట. ఓకేనండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ.